అది బాగుంది. ఇంటర్వ్యూ అయిపోయింది. తర్వాత దానికి థంబ్‌నెయిల్ ఏదో పెట్టారు. సో, దానికి కూడా నేను ఇంపాక్ట్ చూపించలేదు. ఎందుకంటే అలా పెడితే తప్ప ఎవరో చూడరు అనుకోని పెట్టారు. ఓకే. దాన్ని మళ్ళీ వాళ్ళ దీంట్లోనే ఉన్న సబ్ ఛానెల్స్ వాడుకొని కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా పెట్టాయి. అందులో సూసైడ్ చేసుకున్న దేవదాస్ కనకాల అని పెట్టారు. నాన్నగారి పేరు పెట్టారు. ఓకే. అంటే చనిపోయిన దేవదాస్ కనకాలకు అప్పుడు సూసైడ్ చేసుకోబోయారు మా నాన్న అన్న ఆలోచన వచ్చింది. ఒకానొక టైంలో 1994లో జరిగిన ఇన్సిడెంట్లో సూసైడ్ చేసుకోవాలని ఆలోచన వచ్చింది మా నాన్నకి అని చెప్పారు. వీళ్ళు సూసైడ్ చేసుకున్న దేవదాస్ కనకాల అని పెట్టడం ఏంటండి? ఓకే. ఏం మెసేజ్ వెళ్తుంది ఆలోచించుకోండి. నాకు మామూలు కాదు, చాలా విపరీతమైన కాలింది. తెలిసిన ఆయన కాబట్టి, సార్ ఏంటి సార్ ఇది ఇచ్చిన ఇంటర్వ్యూ అంటే మీరు ఇంకొకళ్ళు ఎవరో ఇదేంటంటే సరే అని చెప్పేసి ఆ థంబ్‌నెయిల్ మార్పించారు. అంటే మీరు 8 నిమిషాలు కంటెంట్ పెట్టినా నేను 8 నిమిషాల కంటెంట్ కూడా చూడలేదు. ఇప్పుడు థంబ్‌నెయిల్ చూశాను. డివోర్స్ వైపుగా నడుస్తున్న రాజీవ్ సుమ, డివోర్స్ తీసేసుకున్నారు అనుకుంటున్నారు. తర్వాత కూడా అనుకున్న తర్వాత చాలాసార్లు క్లారిఫై చేసిన తర్వాత ఈ మధ్యన ఎక్కడో మళ్ళీ ఏదో మా ఇద్దరి గురించి ఏదో వస్తే వీళ్ళు ఆల్రెడీ డివోర్స్ తీసుకున్నారు కదా అంటే జనాలు చూడండి వాళ్ళు ఆల్రెడీ అనేసుకున్నారు, ఆల్రెడీ అయిపోయిందని. ఓకే. సో నేను అంటోంది థంబ్‌నెయిల్ కూడా చాలా ఇబ్బంది పెడుతుంది. ఓకే.